నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రేపటి నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు. సిద్ధమైన సర్కారు. బీఆర్ఎస్ ఎల్పీకి నేడు కేసీఆర్ దిశానిర్దేశం. గద్దర్ సినీ అవార్డుల విధి విధానాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం. త్వరలో నామినేషన్ల స్వీకరణ. ఏప్రిల్ తొలి వారంలో పురస్కారాలు. నేడు గ్రూప్ 2 ఫలితాలు వెల్లడించనున్న టీజీపీఎస్సీ. వెబ్సైట్లో మార్కులతో కూడిన జనరల్ ర్యాంకుల జాబితా. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కిన వారి కోసం ముమ్మర అన్వేషణ. సహాయక చర్యల్లో నేటి నుంచి రోబోల వినియోగం. నేటి నుంచి 2 రోజుల పాటు ప్రధాని మారిషస్ పర్యటన. భారత్ సాయంతో చేపట్టిన ప్రాజెక్టుల్ని ప్రారంభించనున్న మోదీ. రేపటి నుంచి జరగనున్న శాసనసభ, శాసన మండలి సమావేశాలు సజావుగా జరిగేట్లు చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులను ఆదేశించారు. సభ నిర్వహణ ఏర్పాట్లపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సమీక్షించారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాను పెంచేలా ఏర్పాట్లు ఉండాలని యంత్రాంగానికి నిర్దేశించారు. బడ్జెట్కు సంబంధించినవి సమావేశాలైనందున ఎక్కువ రోజులు జరుగుతాయని స్పీకర్ అభిప్రాయపడ్డారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో అందించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండి మంత్రులకు, సభ్యులకు సమాచారం అందించి సహకరించాలన్నారు. సభ్యులు సమయానికి సజావుగా శాసనసభకు చేరుకోవడానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రహదారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అంతకుముందు సచివాలయంలో శాసనసభ, మండలి సమావేశాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఇవాళ సమావేశం కానుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరవుతారు. అసెంబ్లీ, కౌన్సిల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, సర్కారును ఇరుకున పెట్టేలా అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నందున చర్చల సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలు, కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టడం వంటి వాటిపై బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో దృష్టి సారించనున్నారు. ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులిచ్చి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై మంత్రులు సచివాలయంలో ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకోవాలని, ఏఎంఆర్పీ 5వ పంపు ఏర్పాటు చేసే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును పూర్తిగా అధ్యయనం చేసి గోదావరి నీటితో పాలేరు జలాశయాన్ని పరిపుష్టం చేసే పనులు వేగవంతం చేయాలని భట్టి, ఉత్తమ్ చెప్పారు. బస్వాపూర్ మొదలు సింగూరు వరకు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏదుల నుంచి వట్టెం వరకు కాలువల పనులపై దృష్టి సారించాలని అన్నారు. డిండి ఎత్తిపోతల పథకం పరిధిలో చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో కేవలం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టి పాత ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేయడంతో అవి ప్రమాదంలో పడే పరిస్థితి ఎదురైందని భట్టి, ఉత్తమ్ పేర్కొన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు గద్దర్ అవార్డులను ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన విధి విధానాలకు ఆమోదముద్ర వేసింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్లు స్వీకరించాలని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గద్దర్ అవార్డుల వేడుక ఈసారి ఉగాదికి కాకుండా ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ పురస్కారాలపై ముందడుగు పడింది. సినీ రంగంలోని ప్రతిభావంతులను గుర్తించి గద్దర్ పురస్కారాలతో గౌరవించనున్నట్లు ఇదివరకే ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అధ్యక్షతన రూపొందించిన గద్దర్ పురస్కారాల విధి విధానాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి చిత్ర పరిశ్రమ నుంచి నామినేషన్లు స్వీకరించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆ పనిలో ఉన్న ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2-3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నద్దమవుతోంది. అయితే 2024 ఏడాదికి మాత్రమే ఈసారి గద్దర్ పురస్కారాలను ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. అలాగే పురస్కారాల ప్రదానం కూడా ఈ ఏడాది ఉగాదికి కాకుండా ఏప్రిల్ 2వ వారంలో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి పక్కాగా ఉగాదికే గద్దర్ పురస్కారాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఎఫ్టీసీకి సూచించినట్లు సమాచారం. గద్దర్ పురస్కారాలకు సంబంధించి మొత్తం 10 కేటగిరీలుగా చేసి అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంతో పాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నిర్మాత, ఉత్తమ బాలల చిత్రం సహా సినీ సాహిత్యానికి సంబంధించిన కేటగిరీ, డాక్యుమెంటరీ ఫిల్మ్ కేటగిరీలో గద్దర్ పురస్కారానికి చిత్రాలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అదేవిధంగా ప్రత్యేకంగా రఘుపతి వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్, నాగిరెడ్డి, పైడి జయరాజ్, కాంతారావు, ప్రభాకర్ రెడ్డి స్మారక పురస్కారాలను కూడా ఈ వేడుకల్లో ప్రదానం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గద్దర్ పురస్కారానికి ఎంపికైన చిత్రాలు, దర్శక నిర్మాతలు, నటీనటులు, నిర్మాణ సంస్థలకు స్మారక చిహ్నంతో పాటు కనిష్టంగా 3 లక్షలు, గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు ప్రోత్సాహక నగదును కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గద్దర్ అవార్డుల ఎంపికకు సంబంధించి చిత్ర ప్రముఖులతో ప్రత్యేకంగా జ్యూరీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీ నోటిఫికేషన్ విడుదలయ్యాక వారంలో నామినేషన్లను పరిశీలించి 10 కేటగిరీల్లో గద్దర్ అవార్డులకు ఎంపిక చేయనుంది. ఏప్రిల్లో ఎల్బీ స్టేడియం లేదా గచ్చిబౌలి స్టేడియంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించి చిత్ర ప్రముఖులకు గద్దర్ పురస్కారాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులతో సమీక్ష జరిపిన మంత్రి గ్రామ సభల ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలన్నారు. తొలి విడతలో 562 గ్రామాల్లో ఇల్లు మంజూరు చేసినప్పుడు ఎదురైన సమస్యలు పరిగణలోకి తీసుకుని లబ్దిదారుల ఎంపిక చేపట్టాలన్నారు. ఇందిరమ్మ లబ్దిదారుల ఎంపికలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని సూచించారు. దరఖాస్తు చేసినప్పుడే అర్హతలను నిర్ధారించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అర్హులైన వారికి ఇల్లు అందలేదని ఫిర్యాదు వస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో కార్మికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 7గురి జాడ కనిపెట్టేందుకు రోబోలను సైతం రంగంలోకి దించారు. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీశైలం సొరంగ మార్గంలో సహాయ చర్యలు 18వ రోజు కొనసాగుతున్నాయి. మొత్తం ఫిబ్రవరి 22వ తేదీన ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 16 రోజులు శ్రమిస్తే ఒక్కరి మృతదేహం మాత్రం లభ్యమైంది. మిగిలిన 7గురి కోసం ప్రస్తుతం సొరంగంలో నిత్యాన్వేషణ అనేది కొనసాగుతుంది. అయితే ఈ సొరంగ మార్గంలో ప్రమాదకరమైనటువంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో రోబోటిక్స్ని వినియోగించి లోపలికి వెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సూచన మేరకు రోబోటిక్స్ కూడా హైదరాబాద్కు చెందినటువంటి ఒక ప్రైవేటు రోబోటిక్స్ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు 2-3 రోజుల క్రితం అక్కడ అంటే ఆ టన్నెల్ లోపల ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఈ మేరకు ఆ సంస్థకు సంబంధించినటువంటి రోబోటిక్స్ బృందాలు ఈరోజు ఉదయం షిఫ్ట్లో ఒక రోబోతో బృందాలు లోపలికి వెళ్ళడం జరిగింది. మొత్తం ఉదయం షిఫ్ట్లో 110 మంది ఈ సహాయ చర్యల కోసం ఇవాళ లోపలికి వెళ్ళడం జరిగింది. 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో మనకి 13.5 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ వెళ్తుంది. అక్కడ టీబీఎం మిషన్ అనేది దెబ్బతిని ఉంది. దాన్ని కత్తిరించి బయటికి పంపించేటువంటి ఏర్పాట్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే ఈ టీబీఎం మిషన్ దెబ్బతిన్న ప్రాంతం నుంచి సుమారు ఒక 200-300 మీటర్ల వరకు కూడా పూర్తిగా మట్టి బురద పేరుకొని పోయి ఉంది. ఇక్కడ గతంలో 8 పాయింట్లను అన్వేషించారు. ఆ 8 పాయింట్లలో 2 పాయింట్లు మాత్రం మృతదేహాలు ఉన్నట్టుగా అంటే అందులో చిక్కుకున్న వారు ఉన్నట్టుగా జాగిలాలతో కేరళ నుంచి వచ్చినటువంటి ప్రత్యేకంగా వచ్చినటువంటి క్యాడవార్ డాగ్స్తో అక్కడ అన్వేషించడం జరిగింది. అయితే దాంట్లో ఉన్న D2 పాయింట్లో గుర్ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం D2 దగ్గరనే మనకు అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా విస్తృతంగా అంటే ఆ పరిధిని విస్తృతం చేసేసి చుట్టుపక్కల మొత్తం కూడా అన్వేషిస్తున్నారు. కారణం ఏంటంటే గుర్ప్రీత్ సింగ్ టన్నల్ బోరింగ్ మిషన్ ముందు భాగంలో ఉండాలి. అలాంటిది ఆయన
సుమారు ఒక 150 మీటర్ల వరకు ముందుకు కొట్టుకొని వచ్చి అక్కడ ఉన్నాడు. సో మిగిలిన వాళ్ళంతా కూడా ఇక్కడే శిథిలాల్లో చిక్కుకొని ఉంటారని చెప్పేసి వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. సో ఆ D2 ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయో ఫలానా చోట ఉంటుంది అని వీళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారో ఆ ప్రాంతాలను విస్తృతం చేసి తవ్వకాలు జరుపుతున్నారు. అయితే ఈ తవ్వకాలు అంత సులువైనటువంటి విషయం కాదు. కేవలం మట్టి అక్కడ లేదు, మట్టితో పాటు ఆ డ్రిల్లింగ్ సంబంధించినటువంటి శాండ్ రాక్ ఆ మట్టిలో కలిసిపోయింది, నీరు కూడా కలిసిపోయింది. దీంతో అక్కడ మట్టి అంతా కూడా పూర్తిగా గట్టిపడిపోయి ఉంది. దీంతోపాటు దీనికి ఆ గుంతలు తవ్వుతున్న కొద్దీ డీవాటరింగ్ అంటే విస్తృతంగా ఊట నీరు వస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేస్తూ ఆ తవ్వకాలు జరపాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డీవాటరింగ్ కొనసాగిస్తూనే ఇటు తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలనే ఎక్కడైనా కానీ మనకు వారి చిక్కుకున్న వారి జాడ లభిస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దీంతోపాటు మనకు D1 దగ్గర కూడా మొన్న కేరళ జాగిలాలు అన్వేషిస్తున్నప్పుడు D1 దగ్గర కూడా ఒక పాయింట్ ఉన్నట్టుగా క్యాడవర్ డాగ్స్ చూపించడం జరిగింది. అయితే D1 దగ్గర ప్రస్తుతం తవ్వకాలు అంటే ఈజీగా చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అది ప్రమాద ప్రాంతానికి సుమారు ఒక 50 మీటర్ల దూరంలో అలా ఉంది. సో అక్కడ ఒకవేళ కనుక తవ్వకాలు చేపడితే అది షీర్ జోన్ కింద ఉంది కాబట్టి పైన ఉన్నటువంటి మట్టి మళ్ళీ కుప్పకూలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ తవ్వకాలు జరపడానికి కొంత జాగ్రత్తలు చేసి మనం తవ్వకాలు జరపాలని చెప్పేసి వాళ్ళు అన్వేషిస్తున్నారు. సో దానికి సంబంధించి వీళ్ళు టైగర్ కాక్స్ అనేటువంటి తెప్పించారు. ఆ టైగర్ కాక్స్ని ప్రతి మీటర్కు ఒకటి ఏర్పాటు చేసి పైన ఉన్నటువంటి కప్పు కూలకుండా దాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అది సేఫ్ అని అనుకుంటే మాత్రమే అక్కడ తవ్వకాలు జరపడానికి మనకు అవకాశం లభిస్తుంది. దీంతోపాటు ఈరోజు 11వ తేదీ మొన్న ఇక్కడ రివ్యూ కోసం వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి 11వ తేదీ మళ్ళీ దీని మీద సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి SLP సహాయ చర్యలకు సంబంధించిన సమీక్ష ఈరోజు నిర్వహిస్తారు. ఆయనైనా వస్తారు, లేదంటే హైదరాబాద్ నుంచి అయినా సమీక్షించేటువంటి అవకాశం ఉందని ముందే చెప్పారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం స్థాయిలో అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఈ సహాయ చర్యల మీద ఒక రివ్యూ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రివ్యూ తర్వాత ఫర్దర్ ఏం చేయాలి అనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అయితే రోబోటిక్స్ను ప్రస్తుతం ప్రయోగిస్తున్నారు. ఈరోజే రోబోటిక్స్ బృందాలు లోపలికి వెళ్ళాయి. అవి ఏం అన్వేషిస్తాయి, అవి ఏం చెప్తాయి, దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా లేదా, తవ్వకాల విషయంలో ఎలా ముందుకు పోవాలనే విషయం కూడా ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సింగరేణి కాలనీస్కి సంబంధించిన వాళ్ళు, NDRF వాళ్ళు, SDRF వాళ్ళు, హైడ్రా వీళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. రైల్వే వాళ్ళు ఈ గ్యాస్ కటర్స్తో, ప్లాస్మా కటర్స్తో అక్కడ ఉన్నటువంటి TBMను కత్తిరించి బయటికి పంపించినటువంటి ఏర్పాట్లు విస్తృతంగా నడుస్తున్నాయి. ఇప్పటికే TBM చాలా ముక్కలు అంటే అది టన్నుల కొద్ది బరువు ఉంటుంది. TBM 120 మీటర్ల పొడవు వరకు ఉంటుంది. సో అది కొంత దూరం వరకు ఒక 6 కిలోమీటర్ వరకు కొట్టుకొని వచ్చింది. దాని టేల్ ఎండ్ భాగం మాత్రమే అక్కడ ఉంది. మిగతాదంతా కూడా మొత్తం శిథిలాల్లో చిక్కుకొని పోయింది. దాన్ని ఒక్కొక్క భాగాన్ని కట్ చేస్తూ బయటికి పంపిస్తున్నారు. ఇదంతా కనుక పూర్తయితే ప్రమాదం జరిగిన ప్రాంతానికి కూడా సులువుగా వెళ్ళేటువంటి లోకో ట్రైన్ సులువుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ట్రాక్ను పునరుద్ధరించేటువంటి ప్రయత్నాలు కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ మిగిలిన 7గురి జాడ ఎప్పుడు తెలుస్తుంది అనే విషయం మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎందుకంటే తవ్వకాలు జరుపుతూ ఆనవాళ్ళు వెతుకుతూ ఈ అన్వేషణ అనేది కొనసాగాలి. చిన్న ఆనవాళ్ళు మనకు లభించినా కానీ ఆ ప్రాంతంలో చుట్టుపక్కల తవ్వి మృతదేహాలను బయటికి తీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2-3 రోజుల్లో అంటే ఒక 3-4 మేము కన్ని పెడతాము అనే ధీమాతో సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులు తవ్వకాలు జరుపుతున్నారు. అయితే ఈ సహాయ చర్యలు ఎన్ని రోజులు కొనసాగుతాయని చెప్పలేము, కానీ ఒక 3-4 జాడ మాత్రం దొరికేటువంటి అవకాశం ఉందన్న ధీమా వాళ్ళ దగ్గర నుంచి వ్యక్తమవుతుంది. ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి తీరు. ఓటు స్టూడియో. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తన పనితీరుకు రిఫరెండం అని చెప్పి ఓడినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. గతంలో ఏ సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదని, కానీ రేవంత్ వెళ్లి ఓటమి పాలయ్యారని ఆక్షేపించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణ కోసం పార్టీ నేతలతో కలిసి బట్టుపల్లి, ఉనికిచర్ల మైదానాలను హరీష్ రావు పరిశీలించారు. సభ ఎక్కడ జరిగేది త్వరలోనే ఖరారు చేస్తామని చెప్పారు. వరంగల్ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. నా పనితీరుకు రెఫరెండము అన్నాడు. అంటే ప్రజలు
తుక్కు ఓడగొట్టిరు. నేను పౌరుషం ఉంటే నువ్వు రాజీనామా చేయాలి. ప్రజలు రెఫరెండం ఇచ్చిండు, నీకు నీ పాలన బాగలేదు అని ఓడించిండు. గత చరిత్రలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు ప్రచారం చేసిన చరిత్ర ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి 3 జిల్లాల్లో పోయి మీటింగ్ పెట్టిండు. పెడితే కూడా ప్రజలు నిన్ను ఓడించిండ్రు. నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. ఫస్ట్ బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీజేపీని గెలిపించింది అనేది మా ఆరోపణ. పొరపాటు ఉంది. నీలాగా అందరూ అట్లా చేస్తారనుకుంటే అది పొరపాటు. ఆ చరిత్ర నీకున్నది రేవంత్ రెడ్డి గారు. అంటే నువ్వు మోడీ గారు మంచోడు అన్నవంటే రాహుల్ గాంధీ చెడ్డోడు అన్నట్టు. రాహుల్ గాంధీ కూడా తేల్చుకోవాలి ఇలా ఎవరు బీజేపీ కోవట్టులో. మరి మొన్న నువ్వు గుజరాత్లో మాట్లాడినావు కానీ రాహుల్ గాంధీ గారు, తెలంగాణలో కూడా కొంతమంది కోవట్లు ఉన్నారు, జాగ్రత్త. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఇవాళ జరగనుంది. 5 ఎమ్మెల్సీ పదవుల కోసం 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి 3, బీఆర్ఎస్, సిపిఐ నుంచి ఒక్కొక్కరు సహా 6 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 10 మంది ఎమ్మెల్యేల మద్దతుతో నామినేషన్లు వేయాల్సి ఉండగా కేవలం 5 మంది మాత్రమే నిబంధనల మేరకు సమర్పించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లు తిరస్కరిస్తారు. ఎల్లుండి వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అప్పుడు 5గురే బరిలో ఉంటే ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఈసీ ప్రకటిస్తోంది. ఎన్నికల ప్రక్రియ మొత్తం ఈ నెల 24 వరకు పూర్తి కానుంది. ఉద్యోగాల కోసమని వెళ్లి థాయిలాండ్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్లో బందీలుగా మారి బలవంతంగా వెట్టి చాకిరికి గురవుతున్న వందలాది మంది భారతీయ యువతకు విముక్తి లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జోక్యంతో వీరందరినీ స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. మొత్తం 540 మంది బందీలను గుర్తించగా వీరిలో తెలంగాణ, ఏపీకి చెందిన 42 మందిని గుర్తించారు. వీరందరినీ 270 మంది చొప్పున 2 విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. 270 మందితో కూడిన తొలి విమానం థాయిలాండ్లోని మైసూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. వీరంతా విదేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు వెళ్లి అక్కడ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. బందీలుగా చేసి వారితో బలవంతంగా ఆన్లైన్ నేరాలు చేయిస్తున్నారు. బాధితుల మొర ఆలకించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే స్పందించి వారిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. సోమవారం గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ ఇవాళ గ్రూప్ 2 ఫలితాలు వెల్లడించనుంది. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ ఇవాళ ప్రకటించనుంది. అభ్యర్థులకు మార్కులతో కూడిన జనరల్ ర్యాంక్ జాబితాను విడుదల చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే టీజీపీఎస్సీ షెడ్యూల్ ప్రకటించింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్లో 7వ ప్రశ్న రాసేందుకు ప్రయత్నించిన విద్యార్థులందరికీ 4 మార్కులు ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. 7వ ప్రశ్నగా ఇచ్చిన చార్ట్లో ప్రింటింగ్ లోపం కారణంగా బాక్సులు అస్పష్టంగా ఉన్నాయని, ముద్రణలో స్పష్టత లేని కారణంగా సమాధానం రాయలేకపోయినట్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఇంటర్ బోర్డుకు విజ్ఞప్తులు అందాయి. దీంతో సబ్జెక్టు నిపుణులతో చర్చించిన అధికారులు విద్యార్థులకు నష్టం జరగకుండా 7వ ప్రశ్న రాసేందుకు ప్రయత్నించిన వారందరికీ పూర్తి మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. గవర్నర్ దత్తత తీసుకున్న తాడ్వాయి మండలం కొండపర్తిలో అభివృద్ది పనులు పరిశీలించి గ్రామస్తులతో సమావేశం కానున్నారు. అనంతరం మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకోనున్నారు. వరద తీవ్రతకు కొండపర్తి గ్రామం బాగా దెబ్బతినగా మంత్రి సీతక్క సూచన మేరకు గవర్నర్ ఊరును దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి గ్రామం రూపురేఖలు మారాయి. వివిధ అభివృద్ది పనులు జోరుగా సాగుతున్నాయి. రోడ్లు, మురుగు కాల్వలు సహా ఇందిరా జలప్రభ పథకం కింద బోర్లు వేశారు. గవర్నర్ కార్యాలయ సంయుక్త కార్యదర్శి భవానీ శంకర్ చొరవతో అధికారులు పలు పనులు చేశారు. తమ పల్లె ప్రగతి పథంలో సాగటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు వర్షకాలంలో వచ్చిన వరద బీభత్సం వల్ల చాలా ఇండ్లు గాలికి చాలా లేచిపోయినాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు మా ఊరిని దత్త తీసుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే మాకు డెవలప్మెంట్ పనులు ఏకవంతంగా జరుగుతున్నాయి. కమ్యూనిటీ వాళ్ళు కానీ, స్కిల్ డెవలప్మెంట్ యొక్క భవనాలు కానీ, మరి రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకా ఉపాధి పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నవి. ఊరికి ఏంటంటే ముఖ్యంగా మాకు రోడ్డు, జాతీయ రహదారి నుంచి ఇక్కడ వరకు రోడ్డు లేదు ఇప్పటి వరకు. కానీ ఎప్పుడూ శాంక్షన్ చేశారు. కానీ ఇప్పటివరకు అయితే కొంతవరకు చేశారు, కంకర వేసి అలానే వదిలిపెట్టారు. సో ఏంటి అని అంటే ఫారెస్ట్ వాళ్ళ ద్వారా కొంచెం ఆగిపోయింది. సో దాన్ని కొంచెం ఏమన్నా పూర్తి చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా కొంచెం డెవలప్మెంట్ ఏమైనా ఏర్పడుతుందని నేను అనుకుంటాను. ఈరోజు మా కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ గారు దత్తత తీసుకోవడం మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం.
మా ఊరినే ప్రత్యేక దృష్టి పెట్టి మంత్రి గారి సూచన మేరకు గవర్నర్ గారు దత్తత తీసుకోవడం అనేది మాకు చాలా సంతోషకరం. గవర్నర్ అని మొదటగా మా గ్రామాన్ని తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మొదటగా స్కిల్ డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్స్ అని పెట్టేసి 2 షెడ్లు ఇమీడియట్లీ వర్క్ నడుస్తూ ఉన్నది. అందులో కమ్యూనిటీ హాల్గా ఒకటి పెట్టేసి అందులో విలేజ్ వాళ్ళందరికీ కూడా వర్క్ కల్పించేటట్టు కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. చదువుకున్న పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని యువతకు అందరికీ కూడా యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా దాన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. తర్వాత సీసీ రోడ్లు, సైడు కాలువలు, ప్రతిదీ ఊరు మొత్తం రైతు వారిగా అందరికీ కూడా బోర్ల సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది. ప్రధాని మోదీ ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు మారిషస్లో పర్యటించనున్నారు. సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. మారిషస్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆ దేశ జాతీయ దినోత్సవాల్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా జరిగే సైనిక కవాతులో భారత సేనలు పాల్గొంటాయి. భారత సాయంతో చేపట్టిన 20కి పైగా ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. మౌలిక వసతులు, ఫుట్బాల్ మైదానం, ఆరోగ్య కేంద్రాలు, జాతీయ ఆర్కైవ్స్ భవనం సహా పలు ప్రాజెక్టులు ఉన్నాయి. మారిషస్ ప్రధానితో కలిసి 40 కోట్లతో నిర్మితమైన సివిల్ సర్వీసెస్ కాలేజీని ప్రధాని ప్రారంభిస్తారని భారత హై కమిషనర్ అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. మారిషస్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. 2 దేశాల పురోగతి, ప్రజల శ్రేయస్సు కోసం శాశ్వత స్నేహాన్ని బలోపేతం చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు 10వ రోజు ఘనంగా జరిగాయి. సోమవారం నాడు శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. రాత్రి ఆలయ ప్రాకార అద్దాల మండపంలో స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళవాద్యాల నడుమ రాగా తాళధ్వనులతో శాస్త్రోక్తంగా చేపట్టారు. యాదాద్రీసుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ముల్లోకాధిపతులు, దేవతలు రాత్రివేళ మళ్లీ వస్తామంటూ తమ లోకాలకు తిరుగుపయనమయ్యారు. ఉత్సవ చివరి అంకంలో చేపట్టిన దేవతోద్వాసన పర్వంలో వేరి పూజతో అర్చకులు వీడ్కోలు పలికారు. ఇవాళ వేడుకలు ముగుస్తున్నందున అష్టోత్త శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవం నిర్వహించేందుకు అధికారులు సంప్రదాయ ఏర్పాట్లు చేశారు. లక్ష్మీ